ఇప్పుడు కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనబడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము. మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి. ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చితకర కోవట్లు ఉంటారు, సహజంగా ఉంటారు. ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది, ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా, రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళంతా కోవట్లే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరము లేదు. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధము లేదు. మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా, ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం. ఆవిడ కాంగ్రెస్లో చేరతానన్నది అసలు కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు, ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు, ఒక పత్రికకి పార్టీ మారుతూ ఉంది కాంగ్రెస్కు రాయబారం పెట్టిందని లీక్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ కూడా తెలియాలి. మాకేం సంబంధము? మాకేం సంబంధము? ఊహించి చెప్తే చెప్పిండొచ్చు, కానీ ఆవిడ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అసలు ఎక్కడ లీకేజ్ అయిందని వాళ్ళే చెప్పాలి. అయితే కవితనా లీక్ చేసి ఉండాలి. ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళని లీక్ చేయాలి, లెటర్ అందుకున్న వాళ్ళన లీక్ చేయాలి, లేక అందుకున్న ఆఫీసు వాళ్ళని లీక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది?